బస్సు టిప్పర్ డి నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని స్థానిక నవాబు సర్కిల్ ఆదివారం నాడు కర్నూలు నుంచి ప్రయాణికులతో ప్రొద్దుటూరుకు వెళ్తున్న బస్సు బనగానపల్లె నుంచి నంద్యాలకు వెళ్తున్న టిప్పర్ ను బస్సు ఢీకొనడంతో అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ముమ్మాటికి ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమని అంటున్నారు. అలాగే బనగానపల్లె పట్టణంలోని కర్నూలుకు వెళ్లే రహదారిలో ఈ మధ్య కాలంలోనే ప్రమాదం సంబంధించి ఒక మహిళ మరణించడం జరిగిందని, ఈ నవాబు సర్కిల్ నందు ఈ మధ్య కాలంలో ప్రమాదాలు ఎక్కువగా అవడం జరుగుతుందని, కాబట్టి అధికారులు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. కాలు కూడా పెట్టాలి కాలు కూడా పెట్టాలి కలిపిలో అధికారులు గవర్నమెంట్ అధికారులు స్పందించే నవాబ్ సర్కిల్లో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని మరి కోరుతున్నాము. ఇట్లు బనామల టౌన్ ఏం జరిగింది బస్ స్టేషన్ సార్ ఏం జరిగింది? టిప్పరు బస్సు రెండు ఢీకొన్నాయి. ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరిగింది? ఎవరికైనా ప్రమాదం అంటే స్పీడ్ బ్రేకర్ లేని వల్ల యాక్సిడెంట్ జరిగిందంటారా? జరిగింది. 4 ఏర్పాటు చేయాలి స్పీడ్ బ్రేకర్. మీ పేరు? వంగదార శేష ప్రసాద్.